హాయ్ అండి, నేను నాగమణి. వెల్కమ్ టు నాగమణి వ్లాగ్స్. ఈరోజు నేను పన్నీర్ కర్రీ చేస్తున్నాను. పన్నీర్ మసాలా కర్రీ. పన్నీర్ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను 2, అలాగే 2 పచ్చిమిర్చి, అలాగే 2 టమాటాలు. తర్వాత మనకి మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెం నువ్వులు తీసుకున్నాను, 2 స్పూన్ల నువ్వులు, బాదం పప్పు, అలాగే జీడిపప్పు, కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి, ధనియాలు, కొంచెం జీలకర్ర, లవంగ, 2 యాలకులు. ఇవన్నీ కలిపి మనం పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్లా చేసుకొని తర్వాత మనం పన్నీర్ కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కల కింద మనం పన్నీర్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద బౌల్ పెట్టుకొని ఆయిల్ 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ ఏంటంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఎక్కువ ఫ్రై అయినా సాగుతుంది, బాగుండదు. కాబట్టి ఒక 2 సెకండ్స్, 3 సెకండ్స్ వేపుకొని తీసేసుకోవాలి. బౌల్లోకి పక్కన పెట్టుకోవాలి. బౌల్లో తీసుకున్నాక అదే ఆయిల్లో మళ్ళీ కొంచెం జీలకర్ర వేసుకోవాలి. మనం వేసుకొని కొంచెం 2 పచ్చిమిరపకాయలు, అలాగే మనం తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేసినాయి, మంచిగా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం టమాటాలు వేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 సెకండ్స్ ఇవి కూడా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి టమాటా ముక్కలు కూడా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందాము. ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు వేపుకుందాం, ఎందుకంటే పచ్చివాసన రాకుండా చూసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, జీడిపప్పు మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ ఇప్పుడు మనం వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా మనం పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. వేసేసుకున్నాము. ఇప్పుడు కొంచెం అటు ఇటు కలుపుకొని ఇది కూడా బాగా కలుపుకున్నాము. కలుపుకున్నాక కొంచెం పసుపు, కొంచెం కారం, ఒక 2 స్పూన్ల కారం, అలాగే ఒక స్పూను సాల్ట్ వేసుకొని ఇప్పుడు కొంచెం కలుపుకుందాము. కొంచెం కారం కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాము. కలుపుకున్నాం కదా, కొంచెం వాటర్ పోసుకుందాము. ఒక గ్లాసుడు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ మనం మూత పెట్టి ఉడకనిద్దాము. అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారా, మంచిగా స్మెల్ వస్తుంది, చక్కగా ఉడికిపోయింది, దగ్గరగా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకున్నాక ఇంకా 2 సెకండ్స్ ఉంచి దింపేసుకుందాము. ఇప్పుడు ఏంటంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు రావాలనుకుంటే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది, కర్రీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఎందుకండి బౌల్లోకి తీసుకుంటుంటేనే చాలా స్మెల్ మంచిగా వస్తుంది. చూసారా, రెడీ అయిపోయిందండి పన్నీర్ మసాలా కర్రీ. చూసారా, చాలా బాగుంది చూడడానికే. ఇది మనం చపాతీలో కర్రీగా తీసుకోవచ్చు, అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది. దేంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ అండి.